మాట్లాడకండి. ఇక ఒక ఊళ్ళోనంట రాజు అటుపక్క ఒకటో చదువుతున్నాడు. ఎన్నో తరగతి? ఒకటో చదివితే ఆడట మా అందరూ అంటారట స్కూల్లోకి వెళ్తే నీ పక్క బాగులేవు, నువ్వు బాగులేవు, ఇలా అసలు నీవు నువ్వేటి అనుకున్నావు, ఏంటి నువ్వు పౌడర్ రాసుకోలేదు, మురికి బట్టలు వేసుకున్నావు, అసేమ్ ఉన్నావు నువ్వు అని అందరూ కలిపి కొసేస్తారట. మన ఎరుపు నన్ను ఎరుపు ఏ రాజు అనుకో ఏ రాజు అని వస్తున్నాడు లేదా అనేప్పటికీ ఇక ఒక రోజు మాకు ఏడుస్తారంట. రోజును వీటికి సమయాలు ఫ్రెండ్ ఉన్నాడు. ఏ రాజు ఎవరు ఫ్రెండ్ ఉన్నాడు? అన్నాడు నువ్వు ఏడకరా నీకు మా ఏసై ఉన్నారా అదంతా అనుకోనిరా ఏసై చూసుకుంటాడు, ఏసై మంచివాడు, ఏసై నిన్ను దీవిస్తాడు, వాళ్ళందరికీ ఏసై చూసుకుంటున్నారా వాళ్ళు ఏమి చెప్తూ వాళ్ళు ఏమి అనొద్దు అన్నాడు. అంతప్పటికి ఆహా మన దేవుడు చూసుకుంటారా, అది మన దేవుడు అది మన దేవుడికి ప్రార్థన చేస్తాను. సమయం ఎప్పుడు చెప్పాడు? సమయం కనుక ఏం పేరు? ఏ రోజు ఎప్పుడు చెప్పాడు? అలాగే ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. ఒకరోజు స్కూల్లోకి వెళ్ళిన తర్వాత స్కూల్లో టీచర్ అన్నారు, ఏ రోజు బాధపడతారు నాయన, నేను ఎవరైనా ఏదనంటే కూర్చో, నేను ఎవరైనా ఏదంటే అనేసి ఉన్నాడు, ఆయన చూసుకుంటున్నారా బాధపడదు ప్రార్థన చేసుకోరా అన్నాడు. అంటే అందరూ అని కోస్తారన్నమాట. ఒకరికి ఎప్పుడైనా స్నాక్స్కి వెళ్తే స్నాక్స్ ఎవరు, భోజనంకి వెళ్తే దూరం అంటారు. ఎందుకంటే మురికి పాటలు నా పాపం అతను ఎలా ఉన్నాడు పాపం ఏ రాదు, అయ్యో మాకు జాలి ఎవరు చూపించట్లేదట. అయితే ఎప్పుడైతే ప్రార్థన చేసుకోండో అందరూ కలిపి కన్సగా చేయాలనుకుంటున్నారు. అక్కడి నుంచి ఏసయ్య వాళ్ళ మనసులను మార్చాడు. ఎవరి మనసులే? ఆ స్కూల్ పిల్లలందరి మనసుల్ని ఏసయ్య మార్చి ఏ రాజు దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏ రోజు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అప్పుడు ఏసయ్య అలాగే మన బైబిల్ గ్రంథంలో కూడా ఇక ఏలియా అని ఒక ప్రవక్త ఉంటాడు. ఏం పేరు? ఏలియా. ఏలియా అంటే ఏసయ్యకి ఎంతో ఇష్టం. ఏసయ్యకి అంటే ఇష్టం, ఏసయ్య అంటే ఏలియా కూడా ఇష్టమే. ఒకరోజు ఏలియా అంటాడు, ఏసయ్య నేను ప్రార్థన చేస్తున్నాను, నేను వాక్యం చెప్తాను, వాక్యం చెప్తే చాలా మంది వెళ్ళిపోతాను, ఆ రాజు నన్ను కొడతాను, ఇదిలో వాళ్ళు కొట్టేస్తాను, మరి ఇంట్లో వాళ్ళు కొడతాను, అందరూ నన్ను కొట్టేస్తాను ఏసయ్య, నేను మానేస్తాను ఏసయ్య, నాకు ఎవరున్నారు ఏసయ్య అంటే అప్పుడు ఏసయ్య అన్నాడు, నేనున్నాను, నీకు నువ్వు భయపడకు, నేనున్నాను, నువ్వు ధైర్యంగా ఉండు, నేను బలపరుస్తాను అన్నాడు. ఏమన్నాడు? అప్పుడు ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఎంత అద్భుతం తెలిసే జరిగింది. ఇక ఆయన అనుకున్నాడు, అప్పుడు నాకు ఎవరు లేదు కదా, నేను చచ్చిపోతాను అనుకుని వెళ్ళిపోతాను అన్నమాట. ఏసయ్య అన్నాడు, అలా కాదు, నిన్ను గౌరవిస్తాను, అందరూ చూస్తుండగా నేను గౌరవిస్తాను అని చెప్పాడు అనమాట. ఎప్పుడైతే అందరూ చూస్తున్న గౌరవిస్తానని చెప్పాడు, ఆ గౌరవానికి అప్పుడు ఏసయ్య ఏం చేశాడు? రథాలు వచ్చి, అగ్ని రథాలు, గుర్రాలు రథాలు వచ్చి అప్పుడు ఈయన్నే తీసుకుని వెళ్ళిపోయారు అనమాట. అంటే దేవుడు ఎంత గౌరవించాడు చూడండి. అప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఏలియనా మన పాపకరనా, మన సమీరేనా, మన ఏ రాజేనా అని అనుకుంటారట. అందుచేత దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్ట అందరినీ కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు దేవుడు. మరి ఈరోజు మన కథ వాక్యంలో చూసినట్లయితే గ్రంథము 41వ అధ్యాయము ఒకసారి అమ్మా ఇదేం లేదు, చిన్నదే ఇది. మనం సిద్ధపడాలమ్మా, మనం వాడు సిద్ధపడలేదు కదా, మనం ఏడు చెప్పాలంటే ఏదో అనేస్తాం అనుకున్నాం. పాపం లేదా సరే ఇక భయపడకము, నేను ఈ దేవుడినై ఉన్నాను.
నేను నీ దేవుడినై ఉన్నాను, నిన్ను బలపరుస్తాను. మన మధ్యలో దీపు చెప్తానంట, నిలబడే వాక్యం చెప్తాడు. భయపడము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. కూర్చో. నేను నీ దేవుడినై ఉన్నాను అన్నాడు యేసయ్య. దిగులు చెందకు, బలపరుస్తాను. దేవుడికి ఓకేనా? అర్థమైంది కదా? ఇప్పుడు ఆ చిన్న పిల్లని బలపరిచింది ఎవరు? అయ్యేదేవి బలపరిచింది ఎవరు? దేవుడు. ఈరోజు నిన్ను బలపరుస్తాడు. నీళ్ళు కూడా అడిగే నీళ్ళు చూడండి. ఈరోజు ఎవరికి భయం లేదు. మనకెందుకు భయం లేదు? మనకు ఎవరున్నారు? మనకి ఎవరు కూడా ఉన్నారా? ఎవరు కూడా ఉన్నారు? మనకి వస్తా తోడు ఎవరున్నారు? మనకి ఏ సార్ సమయం తీసుకెళ్ళి తీసుకో. ఇప్పుడు ఏ భయం లేదు. మన చదువులను ఫస్ట్ రావాలా, ఆటలను ఫస్ట్ రావాలా, ఆరోగ్యంలో ఫస్ట్ రావాలా, మరి కుటుంబాలు దీవించబడాలా, అన్నిటికీ దీవించబడాలి. చేసేయాలి. మనం ఏలియాలాగా మనం ప్రార్థన చేయాలి. ఆ చిన్న పిల్లలు ఒకటో చదువుకున్నటువంటి ఏ రాజులాగా ఎంత చదువుతున్నాడు? ఒకటో చదువుతున్నాడు. ప్రార్థన 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 ముగింపు ప్రార్థన ఐదో చేస్తారు. కూర్చో. అయిపోయింది. 5 నిమిషాలు. అందరూ కరుణీయండి అమ్మా, అందరూ కరుణీయండి. అందరూ నాతో పాటు చెప్పండి. స్తోత్రం నాయన, యేసయ్య, నీకు వందనాలు ప్రభా. ఇంటి వరకు నడిపించావు, దీవించావు, ఆశీర్వదించావు, ఆటలు నేర్పావు, అక్కడ అమేయాల ద్వారా కథలు నేర్పావు, యాక్షన్ సాంగ్స్ నేర్పించావు, సంగత వాక్యాలు నేర్పించావు. నీకు స్తోత్రం యేసయ్య. మమ్మల్ని దీవించిన ఆయన, మమ్మల్ని ఆశీర్వదించి ప్రభా. జ్ఞానం ఇవ్వండి నాయన, చదువు ఇవ్వండి ప్రభా, తెలివితేటలు ఇవ్వండి నాయన, ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. మా ముని రెక్కను దీవించిన ఆయన, మా ముని రెక్కను స్వస్థపరచిన ఆయన, మా ముని రెక్కను తగ్గించి ప్రభా. అందరినీ ముట్టండి ప్రభా. మమ్మల్ని అందరినీ దీవించండి నాయన, మమ్మల్ని అందరిని ఆశీర్వాద నాయకులు దీవించండి ప్రభా. రాజులను అధికారులను దీవించిన ఆయన, రాష్ట్ర ప్రజలను దీవించిన ఆయన, రాష్ట్ర నాయకులను దీవించిన ఆయన, చంద్రబాబు నాయుడు తాతయ్యను దీవించిన ఆయన, దేశాన్ని దీవించిన ఆయన, దేశ ప్రజలను దీవించండి యేసయ్య. దేశ నాయకులను దీవించండి నాయన, దేశంలో ప్రధానమంత్రి మోడీ తాతయ్యను దీవించిన ఆయన. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా, మంచి ఆలోచన ఇవ్వండి నాయన. అందరికీ శుభ్రమైన పాలన అందించండి నాయన. నీ యొక్క హస్తం అందరి మీద వచ్చి ప్రభా. మీరొక్కరే మహిమ ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన సమర్పించి అడుగుతున్నాం తండ్రి.